మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. పెళ్లి కాకముందే ఫామ్ హౌస్ కెళ్లడమా? ఎంత సిగ్గులేనితనం, ఎంత దిగజారుడుతనం. పరువు గౌరవం ఉన్నవాళ్లైతే ఇలా చేస్తారా? మొన్నటికి మొన్న ఆఫ్టర్ ఆల్ ఒక వర్కర్ కోసం ఆఫీసులో అల్లరల్లరి చేసింది. ఆ తర్వాత అడుక్కు తినేదానిలో రోడ్డు పక్కన కుడుములు తిని కుటుంబం పరువు తీసింది. అంతేనా? జై ఎంతో ప్రేమగా ఇచ్చిన డ్రెస్ కి ప్యాచ్ వేసుకుని పార్టీకొచ్చింది. తగుదునమ్మా అంటూ స్టేజ్ పైకెక్కి ర్యాంప్ వాక్ చేసి పార్టీకొచ్చిన అందరూ చూసేలాగా ప్యాచ్ ని ప్రదర్శించింది. ఇప్పుడేమో ఏకంగా పెళ్లి కాకముందే బావతో ఫామ్ హౌస్కి వెళ్ళింది. మోడల్గా ఉండడం అంటే రోల్ మోడల్గా ఉండాలి, కానీ ఎథిక్స్ ని వదిలేస్తే ఎలా? ఇప్పుడు నిత్య ఏమంత కాని పని చేసిందని తల్లి కూతుళ్లు తెగ ఆడిపోసుకుంటున్నారు. ఇది కాని పని కాక కంగ్రాచులేషన్స్ చెప్పే పనే వదినా? ఏదైనా జరగరానిది జరుగుంటే గోల్డ్ మెడల్ ఇచ్చి సత్కరించేవారా? అత్తయ్య వాలకం చూస్తుంటే అలాగే ఉంది మమ్మీ. తనకి ఒక కూతురునుంటే తెలుసుండేది. కూతురు ఉన్నవాళ్లు కూడా కామ్గా చూస్తూ ఉన్నారే తప్ప ఏం చేస్తున్నారు? ఆపు చంద్రిక. ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రేమించుకోవడం, డేటింగ్, లివింగ్ టుగెదర్, దీస్ ఆర్ కామన్. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఈ కొత్త పోకడల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాంటిది మనలాంటి రిచ్ పీపుల్ మధ్యయుగాల నాటి మనుషుల్లాగా ఆలోచిస్తే ఎలా? మీరు ఇలాగే వెనకేసుకురండి, ఏదో ఒక రోజు తిరిగి మీ మెడకే చుట్టుకుంటుంది. డాక్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? పేషెంట్కి ఏ ప్రాబ్లం లేదు. నెక్ కాస్త స్వెల్లింగ్ అయిందంతే. ట్రీట్మెంట్ అయిపోయింది. మార్నింగ్ వరకు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాం. కావాలంటే ఇప్పుడు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అయ్యో లేవకమ్మా. ఇప్పుడెలా ఉంది? నొప్పి తగ్గిందమ్మా? ఏం పర్వాలేదని డాక్టర్ చెప్పారమ్మా. మార్నింగ్ అంతా తగ్గిపోతుందంట. డోంట్ వరీ. ఇది బావతో హనీమూన్ బెడ్ ఎక్కుతుందేమోనని భయపడ్డా. హాస్పిటల్ బెడ్ ఎక్కినందుకు హ్యాపీగా ఉంది. నీ నోట్లో మట్టి కొడితే దాని నోట్లో మటన్ కీమ పడుతుందా? అంతా మన మంచికే. నిత్య, ఆర్ యు కంఫర్టబుల్? ఓ పక్క మేడం గారు చూపులకు భయపడి చేస్తుంటే ఇంకో పక్క ఈయన గారు అర్థం కాని ఇంగిలి పీసులు. దేవుడో, కంఫర్టబుల్ అంటే దెబ్బ తగిలించుకొని ఆయింట్మెంట్ రాసుకోవడమా? లేక బురద అంటించుకొని వాటర్తో వాష్ చేసుకోవడమా బేబీ? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? మొదలు పెట్టింది అయిపోయాను. నా పరువు తీయాలని పంతం పట్టుకున్నావా? నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నువ్వు జైతో ఫామ్ హౌస్కి వెళ్ళడం ఏంటి? నన్ను తిట్టించడమే పనిగా పెట్టుకున్నావా? మీతో తిట్లు తినడమే నా పనిలా ఉంది మేడం. జరిగిన దాంట్లో నిత్య తప్పేం లేదాంటీ. కానీ మాటలు పడింది నేను, జై క్రిటిసైజ్ చేసింది నన్ను.
నేను తప్పు చేశాను అన్నారు. నా పెంపకాన్ని తప్పు పట్టారు. వీఆర్ సారీ స్వరూప్ గారు. మా చంద్రికకు కాస్త నోరెక్కువ. కావచ్చండి, కానీ నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను సహించను. ప్రశంసలు తప్ప విమర్శలు ఎరుగని దాన్ని వేలెత్తి చూపారు. పరువు మీకే కాదు, నాకు ఉంది. మా ఆడపడుచుకి ఎప్పుడేం మాట్లాడాలో తెలియదండి. తెలియక చేసిన తప్పనుకుని క్షమించొదిలేయండి. నేనేం తెలియకనలేదు వదినా. ఆవిడ కూతురు చేసిన పని ఎవరికి తెలిసినా నేనన్నదే అంటారు. తెలియకుండా మాట్లాడకండి అత్తయ్య. నిత్యని కావాలని ఫామ్ హౌస్కి వచ్చేలా చేసింది నేను. ఏదైనా అనాలనుకుంటే నన్నండి. ఇక మాటలు ఎవరు పడాల్సిన అవసరం లేదు జై. పెళ్లి జరగలేదు కాబట్టి కదా ఇంత ఇష్యూ. జనార్దన్ గారు, బామ్మగారితో చెప్పి వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టించండి. ఫ్యాక్టరీ ఓపెనింగ్ తర్వాత పెళ్లి అని జై చెప్పాడు కదా. వీలైనంత త్వరగా మా ఇంటి పిల్లని మీ ఇంటి కోడలిగా చేసుకుంటే నాకు కనీసం మనశ్శాంతైనా మిగులుతుంది. లేదంటే నిత్య చేసే అల్లరికి నేను నవ్వుల పాలయ్యేలా ఉన్నాను. ఆ పెళ్లి కాస్త జరిగిపోతే ఆ తర్వాత మీ కోడలు మీ ఇష్టం. మేడం గారికి బాగా కోపం వచ్చినట్టుంది. రేపింటికి వెళ్ళాక అమ్మాయి గారు ఇంకేమంటారు? మీ ఇష్టమని వెళ్ళిపోతుందేంటి? తెల్లారిదాకా ఉండి కూతుర్ని ఇంటికి తీసుకెళ్దా? నువ్వలా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే ఎలా ఉంటుంది చంద్రిక? నువ్వు కాస్త నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది. తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండవని తనేం చేస్తుందిలేండి. తన లక్షణమే అంత. నేను కాబట్టి మాటలతో సరిపెట్టాను. ఇదే విషయం అమ్మమ్మకు తెలిస్తే సంబంధమే రద్దు చేసి ఉండేది. మరింకే వెళ్ళి బామ్మగారితో చెప్పకపోయావా? మీకు కావాల్సింది కూడా అదే కదా. ఆపు కల్పన. ఎదురుగా నిత్యను పెట్టుకుని ఏంటా మాటలు? అలా చెప్పన్నయ్యా. స్టాప్ ఇట్. మీరు తొందరపడ్డారు అత్తయ్య. ఆంటీని అలా హర్ట్ చేయకుండా ఉండాల్సింది. నువ్వే నిత్యం రప్పించుకున్నావని మాకేం తెలుసు? ఏం స్వప్న, నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది బావా? నన్ను నడి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయావు కదా. సచ్చినుడు అంతా తనే చేసి అనవసరంగా నన్ను తిట్టించాడు. వీడు జిమ్మడి పోను. ఓకే, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. జేజీకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంతా ఇక్కడే మర్చిపోండి. ఏమైంది మామ్? నథింగ్ బేబీ. నెక్ దగ్గర కాస్త స్వెల్ అయిందంట. మార్నింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. మెడ విరిగి చచ్చుంటే పీడ పోయేది. స్టూపిడ్ గర్ల్. అది ఇప్పుడు పోతే మనకే ప్రాబ్లం. సరే వెళ్ళిపోదాం పద. ఎక్కడికి? ఏంటి బేబీ, ఇంటికి వెళ్దాం. సిల్లీగా మాట్లాడతావేంటి మామ్? జైని దాన్ని వదిలేసి నేను ఇంటికి వెళ్ళాలా? మరి నువ్వేం చేస్తావు ఇక్కడ? ఇక్కడే ఉంటాను. వాట్? ఇక్కడుండి ఏం చేస్తావు బేబీ? సీసీటీవీలో నైట్ అంతా వాళ్ళేం చేస్తారో వాచ్ చేస్తాను. నో నీడ్ బేబీ. నువ్వు ఇక్కడ ఉండడం టైం వేస్ట్. అక్కడేం జరగదు. ఎనఫ్ మామ్. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకేం జరిగినా నేను తట్టుకోలేను. ఇంటికెళ్ళి పీస్ఫుల్ గా నేను ఉండలేను. కానీ నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళకి దొరికిపోతావు. ఆ ఇంటికి కోడలుగా కూడా వెళ్ళలేవు. నా మాట విను. సారీ మామ్. జైన్ నా వాడు. జైన్ని మిస్ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. నీకు కష్టంగా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో. నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను అనుకున్నావు బేబీ? జైన్ని నేను వదిలేసి రాలేను మామ్. నీది అనవసరమైన భయం. జైన్ నా అవసరం. డోంట్ కిల్ మీ బేబీ. నీతో ఇలాగా, దాంతో అలాగా, ఇద్దరితో చస్తున్నాను.
నేను నిన్ను హర్ట్ చేస్తున్నానమ్మా. నీ దృష్టిలో నేను అది ఒక్కటేనా? అది మిస్టేక్ చేస్తుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నావా? అది జై పక్కనుంటే నన్ను పారిపోమంటున్నావా? బేబీ, అది కాదు. ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వే నన్ను అర్థం చేసుకో మామ్. నువ్వేం చేసినా నా కోసమేని నాకు తెలుసు. అలాగే నేనేం చేసినా అది జై కోసమే. ఆ మంగ తెలివి తక్కువది కాదు. ఫ్యాక్టరీ ఇనాగరేషన్ లో, నైట్ పార్టీలో అది ఎంతో క్లెవర్ అని, నన్నే మించిపోయిందని నువ్వే కదా చెప్పావు. అది నాలా నటిస్తే ఓకే మామ్, బట్ నన్ను తొక్కేయాలని చూస్తే మాత్రం నాట్ ఓకే. చంపేస్తాను దాన్ని. జైని పెళ్లి చేసుకుని నేను వన్ డే బతికినా చాలు. కానీ జైతో 100 ఏళ్ల లైఫ్ ని మాత్రం చచ్చిన మంగకివ్వను. ఈ పాటికి హాయిగా అమ్మ పక్కన ఉండాల్సిన దాన్ని అనవసరంగా వీళ్ళ మధ్య ఇరుక్కుపోయాను. రాత్రికి వీళ్లతో జాగారం, రేపు వాళ్లతో జగడం. జై, టైర్డ్గా ఉన్నట్టున్నావు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. నిత్య దగ్గర నేను మీ పిన్ని ఉంటాం. అవును బాబు, కోడల్ని మేం చూసుకుంటాం. నువ్వు ఇంటికెళ్ళు. లేదు పిన్ని, నిత్య దగ్గర నేనే ఉంటాను. మీరంతా వెళ్ళిపోండి. మమ్మీ, ఎవరెళ్ళినా వీళ్ళిద్దరిని విడిచి మనం వెళ్ళకూడదు. ఇక్కడే ఉందాం. జైన్ కూడా ఇంటికి పంపించేసి నైట్ అంతా దీంతో ఆడుకుందామా? అవును, నా కోసం మీరంతా నిద్ర మానుకోవడం ఎందుకు? అందరూ వెళ్ళిపోండి. తెల్లారక్క నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నిన్నిలా వదిలేసి ఎలా వెళ్తావమ్మా? నన్ను నోరారా అత్తయ్య అని ప్రేమగా పిలిచావు. నాతో ఫ్యాక్టరీలో దీపాలు వెలిగించావు. నీకోసం ఈ ఒక్క రాత్రి మేలుకుంటే నష్టమేం లేదమ్మా. ఆ మాటకొస్తే నిత్య నాతో ఫ్యాక్టరీ మిషన్ స్టార్ట్ చేయించింది. నిత్య కోసం నిద్ర మానుకునే హక్కు నాకే ఉంది. వదినా, మీరు వెళ్ళిపోండి. నేను స్వప్న ఉంటాం. అవును, మీతో నిత్య ఫ్రీగా మూవ్ అవ్వలేదు. మోడలింగ్లో నిత్య నేను కో పార్టిసిపెంట్స్ కాబట్టి నైట్ అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అమ్మని ఇప్పటిదాకా మేడం గారిని తిట్టి ఇప్పుడు హఠాత్తుగా నా మీద ప్రేమ కురిపిస్తున్నారేంటి? వీళ్ళ నోట్లో ఉన్నది నాలుక తాటిమట్ట. ఎవరు కూడా నిద్రని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. అసలు నేను ఫామ్ హౌస్ ప్లాన్ చేసిందే నిత్యతో ప్రైవసీగా మాట్లాడడానికి. సో లీవ్ అస్ అలోన్. అది కాదు జై. ప్లీజ్ డాడ్, మా మధ్య వస్తున్న మిస్అండర్స్టాండింగ్ని మ్యారేజ్కి ముందే సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళండి. ఓకే జై, టేక్ కేర్. జాగ్రత్తమ్మా. ఆంటీ అంకుల్ వెళ్ళిపోతున్నారేంటి? అతయ్య, స్వప్న, నేను చెప్పింది మీకు కూడా. మాకేం ఇబ్బంది లేదు, మేము ఉంటాంరా. మీరుంటే నాకు ఇబ్బంది అత్తయ్య. అదేంటి బావా, మేముంటే చిన్న చిన్న పనులు అవి చేసి పెడతాం కదా. ప్రతి చిన్న పనికి నువ్వు తిరగాల్సిన పని ఉండదు. నో నీడ్ స్వప్న. నాకు నిత్యకు మధ్య ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. తన్ని సేవ్ చేయడానికి, సేవ చేయడానికి నేను చాలు. బయలుదేరండి. సరేరా, తెల్లారాక నిత్యని వాళ్ళింట్లో సేఫ్గా దిగబెట్టేసిరా. పోదో. గుడ్ నైట్ బావా. మామ్,
వెళ్ళిపోతున్నారేంటి మామ్? వెయిట్, ఇదంతా కంత్రి దాని ప్లాన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మామ్? నువ్వేం టెన్షన్ అవ్వకు బేబీ, మనం ఇక్కడే ఉన్నాం కదా. ఇక్కడే ఉన్నాం, జై పక్కన లేం కదా. అక్కడేం జరిగినా చూడు, మానిటర్లో కనిపిస్తూనే ఉంది కదా. ఆఖరికి నా కాబోయేవాన్ని మానిటర్లు చూడాల్సి వస్తుంది. నా కర్మ మామ్. బేబీ, నీకిప్పుడే చెప్తున్నాను, జైతో అది ఏవైనా పిచ్చి వేషాలు వేసిందో వెంటనే వెళ్ళి దాని పీక పిసికి చంపేస్తాను. మిడిగుడ్లేసుకుని గుడ్డగూపలా ఎలా చూస్తున్నాడో. అందర్నీ పంపించేసి నన్నేం చేద్దామని? ఏదైనా చేస్తే నేను ఊరుకుంటానా? డాక్టర్ అమ్మని, నర్సుని అందరినీ పిలిచి గోల చేయను. నీతో నువ్వు మాట్లాడుకుంటావు ఎందుకు నిత్య? నాతో మాట్లాడు. నిన్ను ఏం మాట్లాడాలి నీతో? నా మాన నన్ను వదిలేసుంటే మా ఇంటికి వెళ్ళి మా అమ్మ పక్కన పడుకుని నిద్రపోయి ఉండేదాన్ని. వెళ్లకుండా నిన్నెవరు ఆపారు? స్కూటీని చారీని తరిమేసి నన్ను వెళ్ళమంటే ఒంటరిగా ఎలా? అమ్మా, నువ్వు ఒంటరిగా ఎక్కడున్నావు నిత్య? నేను తోడలేను. ఉన్నారు, జింక పిల్లకి పెద్ద పులి తోడులాగా. అంటే నేను మింగేస్తానని భయపడ్డావా? ఆ మింగటం ఒక్కటే తక్కువ. కావాలని కూర మీద పడేసి నేను బాత్రూంలో జారి పడేలా చేసి ఇక్కడ తెచ్చి పడేశారు. ఏంటి మామ్, జైతో పోట్లాడుతుందేంటి? ఎంత పొగరు దానికి? పొగరు కాదు బేబీ, ఇక్కడి నుంచి పారిపోవాలని ప్లాన్ చేస్తుంది. అది పారిపోయే రకం కాదు మామ్, జై దగ్గర పాతుకుపోయే రకం. ఇప్పుడేంటి నిత్య, మీ మామ్ నేను తిట్టారని ఫీల్ అవుతున్నావా? అవ్వరా మరి? అంతా మీ వల్లే. ఎందుకు చేశారు ఇలాగా? నీకోసమే. ఐ అగ్రీ నిత్య, నువ్వెవరో తెలియకుండా నీతో పోట్లాడాను. నిన్ను కన్విన్స్ చేయడానికి నా చుట్టూ తిప్పుకున్నాను. ఆ తర్వాత నీకు సరిగ్గా టైం కేటాయించలేదు. నా బిజినెస్లో బిజీగా ఉండిపోయాను. ఓ, నేను రాకముందు అంత జరిగిందా? బట్ నౌ ఐఎమ్ చేంజ్డ్. అది నువ్వు గుర్తించట్లేదు. ఇప్పుడు నా టైం మొత్తం నీకే స్పెండ్ చేస్తున్నాను. ఎప్పుడు నీ ప్రమిసెస్లోనే ఉండాలనుకుంటున్నాను. అందుకే కదా నా బిజినెస్లో కూడా నేను పార్ట్నర్ని చేసుకున్నాను. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టున్నారు. ఇదివరకులా నేను లేని నిత్య. నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. మనుషులతో మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను. ఫస్ట్ టైం బిజినెస్ని పక్కన పెట్టి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇది బాగుంది నిత్య. I love you, Nitya. దాంతో జై ఏం చెప్తున్నాడు మామ్? అదలా కోప్పడుతుంటే జై కన్విన్స్ అయ్యి దాన్ని బుజ్జగిస్తున్నాడేంటి? చంప మీద ఒకటి కొట్టొచ్చు కదా. జైకి నిత్య అంటే లవ్ బేబీ. ఎలా కొడతాడు? అక్కడున్నది నేను కాదు, అది. నీకోసం నేను ఇంత చేస్తున్నా, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలేని ఎన్నో పనులు చేస్తున్నా. చేసేది అమ్మాయి గారు కాదు, నేను.
నువ్వెందుకు ఇలా చేస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో కనుక్కోవాలనిపించింది. అందుకే చిన్న డ్రామా ఆడి నేను తప్పు చేస్తున్నట్టు కలరిచ్చాను. గొప్ప పని చేశారు. నీకోసం నేను ఇంత చేస్తున్నా నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నేనంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నావు. నేను ఎక్స్పెక్ట్ చేయలేని ఎన్నో పనులు చేస్తున్నావు. చేసేది అమ్మాయి గారు కాదు, నేను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో కనుక్కోవాలనిపించింది. అందుకే చిన్న డ్రామా ఆడి నేను తప్పు చేస్తున్నట్టు కలరిచ్చాను. గొప్ప పని చేశారు. కాబోయేవాడు మరో అమ్మాయితో ఉంటే తన్ని చేసుకోబోయే అమ్మాయి సహించదు. ఆ బేసిక్ రూల్తో నిన్ను టెస్ట్ చేశాను. నువ్వు ఫెయిల్ అవ్వకుండా మన లవ్ని పాస్ చేసావు. ఐఎమ్ హ్యాపీ నిత్య. అలాగే నా టెస్ట్ నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. జై అంత లెంతీగా ఏదో చెప్తున్నాడు మామ్. లెంది కాదు బేబీ, తన లవ్ని చెప్తున్నాడు. వాట్? దానికా? మంగకి చెప్తే నీకు చెప్పినట్టే కదా. దాన్ని పెళ్లి చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకున్నట్టా? ఏంటి ఇంకా నా మీద కోపం తగ్గలేదా? సారీ చెప్పాను కదా. పోనీ ఇంకేం చేస్తే నీ కోపం తగ్గుతుందో చెప్పు. నన్ను మా ఇంటికి పంపించేయండి. ఏ నాతో ఇలా ఉండడం నీకు హ్యాపీగా లేదా? నాకు మా అమ్మతో ఉంటేనే ఆనందం. అంటే నన్ను పెళ్లి చేసుకోకుండా మీ మామ్తో ఉండిపోతావా? అంటే పెళ్ళయ్యాక ఎలాగో మీతోనే ఉండాలి కదా, అందుకే పెళ్ళయ్యే వరకు మా అమ్మతోనే ఉండాలనుకుంటున్నాను. కానీ మార్నింగ్ వరకు నాతో ఉండక తప్పదు. రేపు మన మ్యారేజ్ అయ్యాక ఇది ఒక స్వీట్ మెమరీగా ఉండిపోతుంది. నా కోసం నువ్వు జలస్ ఫీల్ అవటం, నన్ను వెతుక్కుంటూ రావడం, వంట చేయడం, బాత్రూంలో పడిపోవడం, నిన్నెత్తుకుని ఇలా హాస్పిటల్కి రావడం. హౌ క్యూట్ ఇట్ ఈస్. లైఫ్లో మర్చిపోలేను. వాట్ యు సే? నువ్వెలా ఫీల్ అవుతున్నావు? నిత్య, వాట్ హ్యాపెన్ నిత్య? సడన్ గా ఎక్కిళ్ళు వస్తున్నాయేంటి? మా అమ్మ తలుచుకుంటున్నట్టుంది. ఇందాకే కదా నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఏ అమ్మ కాదు. వాట్? వాట్ ఏంటి? వాట్? నీళ్ళు ఇవ్వండి. ఓ సారీ సారీ. చూడు చూడు మామ్, జై జై దానికి ఎలా సర్వీస్ చేస్తున్నాడు. యాక్సిడెంట్ అయి నాకు ఇన్ని రోజులైంది. జై నాకు ఒక్క రోజు కూడా ఇలా సేవ చేయలేదు. కూల్ బేబీ, పెళ్ళయ్యాక నీకు చేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు దానికి చేస్తున్నాడు కదా. నో, నా వల్ల కాదు, నా వల్ల కాదు మామ్. ఐ కాంట్ బేర్ దిస్. నేను చూడలేకపోతున్నాను. అందుకే ఇంటికి వెళ్దాం అని చెప్పాను. వెళ్ళి ఏం చెయ్యాలి? ఇప్పుడు వాటర్ ఇచ్చాడు, మనం వెళ్తే ఇంకేం చేస్తాడు? నేను చూడాలి. చూసావా నిత్యం, ఎక్కిళ్ళు ఆగిపోయాయి. నేను నీ పక్కనుంటే నువ్వు నీ మామ్ని కూడా మర్చిపోతావు. తొక్కేం కాదు, వెక్కిలాగింది మీ వల్ల కాదు, నీళ్లు తాగడం వల్ల. నా వల్లే అని అబద్ధం చెప్తే నీ సొమ్మేం పోతుంది? మీ వల్లే అని చెప్తే నా కొంప కొల్లేరవుతుంది. ఏంటి మామ్, నా వల్ల నీకు తలనొప్పిగా ఉందా? అయ్యో,
లేదు బేబీ, ఊరికే. రేపు రేపు దానికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే మామ్. వదలకూడదు. పాపం దేవీపురం పెళ్ళికొడుక్కి నా వల్ల ఎంత కష్టం వచ్చిందో. సారీ. ఎందుకండి అంత అవస్థ పడతారు? నన్ను చూసుకోవడానికి నర్సు డాక్టర్లు ఉన్నారు కదా. మీరు కూడా ఇంటికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోండి. నిన్ను వదిలేసి ఎలా వెళ్తాను నిత్య? నా కోసం ఎంతసేపు అలా కునుకుపాట్లు పడతారు? మీకు నిద్ర వస్తుంది. ఏ నీకు రావట్లేదా? మీరు వెళ్ళిపోతే ఎంచక్క నేను నిద్రపోతాను. నేను వెళ్ళను. నువ్వు ఆ బెడ్ మీద నిద్రపో, నేను ఇక్కడ పడుకుంటాను. బేబీ, వాళ్ళు నిద్రపోతున్నారు. మనం ఇంటికి వెళ్దాం. నో మామ్, మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటాను. నిద్ర లేకుండా మేల్కొంటే నీ హెల్త్ పాడవుతుంది. నా మాట విను బేబీ. ఒక్క నైట్ నిద్ర లేకపోతే నేనేం చచ్చిపోను. సారీ మామ్, ఇంటికి వెళ్ళినా నాకు నిద్ర పట్టదు. లైట్ ఆఫ్ చేశారేంటి? ఎందుకు? ఏ నేను ఆఫ్ చేయడం ఏంటి? పవర్ పోయింది. పవర్ పోయిందేంటి? ఎవరు ఆఫ్ చేశారు? ఎవరు ఆఫ్ చేశారు? అదే అదే ఆ మంగే చేసి ఉంటుంది. నాకు తెలుసు, అది ఛాన్స్ తీసుకోవాలని చూస్తోంది. అదేం లేదు బేబీ, పవర్ కట్ అనుకుంటా. నో మామ్, ఇట్స్ ఎ ప్లాన్. ఇట్స్ ఎ ప్లాన్. చీకట్లో తప్పు జరిగిపోతుంది. ఆపాలి, ఇప్పుడే ఆపాలి. డూ సంథింగ్ మామ్. ప్లీజ్ బేబీ, ఏం కాదు. నువ్వు అలా వరీ అవ్వకు. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. నేను వెళ్ళి చూస్తాను. నేను వెళ్ళి ఆపుతాను. Please, mom, leave me. నేను వెళ్ళి చూస్తాను. విను. నిజంగా పోయిందా లేక తనే లైట్ తీసేసి అబద్ధం చెప్తున్నాడా? నీకు చీకటి అంటే భయం కదూ? మీరు దగ్గరకు వస్తున్నారేంటి? నువ్వు పానిక్ అవ్వకుండా ఫోన్లో లైట్ ఆన్ చేస్తున్నాను. నాకు ఈ లైట్ వద్దు, ఆ లైట్ ని వెలిగించండి. ఓకే, బయటికి వెళ్ళి జనరేటర్ ఆన్ చేయమని చెప్పొస్తాను. మామ్, నన్ను త్వరగా తీసుకెళ్ళు మామ్. ఓకే. ఏంటి అంతులిక్కి పడుతున్నావు? ఫామ్ హౌస్లో నేను ఎవరినో ఏదో చేస్తానని అనుమానించావు. ఇప్పుడు నిన్నేదో చేస్తానని భయపడుతున్నావు. ఇదేం భయం కాదు, జాగ్రత్త. వై నిత్య? తప్పు జరగబోతుందని టెన్షన్ అయ్యే బదులు ఆ తప్పు చేసేస్తే టెన్షన్ ఉండదు కదా. సచ్చినోడా, చూడండి, మీరు ఇలా మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళలేవు. ఏ మీరు ఆపుతారా? చీకటి నీ శత్రువు కదా. అక్కడ అంటే అడవి, ఇది సిటీ, లైట్లుంటాయి. ఓ, అదా నీ ధైర్యం? మరి దారి మధ్యలో పవర్ పోతే? ఫారెస్ట్లో జంతువులు మాత్రమే ఉంటాయి, సిటీలో చాలా ఉంటాయి. అవును, నా ఎదురుగా కూడా ఒకటి ఉంది. ఏంటో? దుప్పటి.
మనసు పోదు వెళ్ళనీదు ఇంత ఖైదు నాకిలా ఏమిటో సాయి లేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో ఏమో అనుకున్నాను, మంచోడే. చారి చెప్పినట్టు శ్రీరామచంద్రుడే. ఇక అమ్మాయి గారికి ఏ సమస్య లేదు, జీవితాంతం బాగా చూసుకుంటాడు. గుడ్ మార్నింగ్ నిత్య. మార్నింగ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? మీ తర్వాతే లేచాను. నాకంటే ముందే లేచి నన్ను చూస్తున్నావు నేను అన్నానా? సచ్చినుడు, ఎలా తెలిసిపోతాయో ఏంటో. పొద్దున్నే లేచి మీ మొహమే చూశాను. ఈ రోజు నాకేం జరిగినా మీదే బాధ్యత. నేను కూడా లేచిన వెంటనే నీ ఫేసే చూశాను. ఐ హోప్ దిస్ ఇస్ ఎ గుడ్ డే. ఈ రోజంతా నాకు మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. సారీ నిత్య, ఇంట్లో హ్యాపీగా నిద్రపోవాల్సి నిన్ను ఈ హాస్పిటల్ బెడ్ మీద మెడిసిన్స్ మధ్యలో పడుకోబెట్టాను. నిద్ర పట్టిందా? మీరు బాగా నిద్రపోయారా? ఇలాంటి చోట పడుకోవడం మీకు కొత్త కదా? ఎస్ నిత్య, నీ వల్ల నాకు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. ఐ ఎంజాయ్డ్ ఇట్. రియలీ థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నొప్పి పూర్తిగా తగ్గిపోయిందా? తగ్గిపోయింది. లేచి కూర్చో. ఏది మెడొకసారి అటు ఇటు తిప్పు. పెయిన్ వస్తుందా? లేదు. గుడ్. ఇంకా మీరింటికి తీసుకువెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. నిత్య, ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని వస్తాను. రెడీగా ఉండు. మామ్, బేబీ, అది డిశ్చార్జ్ అయింది. లెట్స్ గో. పద బేబీ. నిన్ను వదిలి 10 hours కూడా కాలేదు. అప్పుడే 100 times గుర్తొచ్చావు నిత్య. ఓయ్, నేనేం చెప్తే నీకెందుకోయ్? పొట్టలో గుద్దనంటే ఫామ్ హౌస్ లో తిన్న ఫ్రైడ్ రైస్ బయటకు వచ్చేస్తుంది. వద్దులే, పాప నొప్పి పెడుతుంది కదా. నాతో వెజిటబుల్స్ కట్ చేయించటం, నా వేలు కట్ అయితే నీ మౌత్ మెడిసిన్ ఇవ్వటం, కలిసి ఫ్రైడ్ రైస్ తింటాం. ఇంకా నా కళ్ళ ముందే మెదులుతూ ఉన్నాయి. నా ఒంటి మీద కూరేసి నీ ఒంటి మీదున్న కోటిచ్చావు. కొంటె కోనంగి వేషాలేశావు. కానీ నా పప్పులు ఉడకవన్నావు కదా, ఊరిస్తూనే ఉసూరు పంపించావు. హగ్గిచ్చాను కదా అని అన్ని ఇచ్చేస్తారు. మరి నేనేమైనా అమ్మాయి గారు అనుకున్నారా?
నాలో నేను లేని నిత్య. ఎప్పుడో నేను నువ్వైపోయాను. డబ్బులున్న అబ్బాయివి కదా అని ఏమో అనుకున్నాను. మంచోడివే. నాకు దెబ్బ తగిలితే ఎత్తుకొని తీసుకెళ్ళావు. థ్యాంక్స్. ఇలా కాదు నిత్య, నిన్నెక్కడికైనా ఎత్తుకెళ్లాలనుంది. ఎవరు లేని ఏకాంతంలో నీతో ఉండాలనుంది. ఆస్పత్రిలో నా కోసం మేలుకున్నావు, నాకు సేవలు చేశావు. నిజంగానే నువ్వు మంచోడు బాబాయ్. నిన్ను విడిచి ఉండలేని ఈ ఫీలింగ్ ఏంటో తెలీదు, కానీ బాగుంది. మరి నీలాంటి వాడు భర్తగా వస్తే ఏ ఆడపిల్ల కంటతడి పెట్టదు, ఆనందంగా ఉంటుంది. ఆ అమ్మాయి గారు అదృష్టవంతురాలు. ఐఎమ్ వెరీ లక్కీ నిత్య, బికాస్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా ఈ ఫీలింగ్ ఇంకా ఇంకా బాగుంది. లోకాలకు కబురే పెట్ట ఇంకే పని చేయకుండా ఎప్పుడు నీతోనే ఉండాలనుంది. ఎప్పటికీ ఆయనతోనే ఉండిపోవడమా? అమ్మో, ఈ ఆలోచనే రాకూడదు. అమ్మాయి గారికి తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఇదిగో బాబు, నేనేం అనలేదు, మీరేం వినలేదు. ఇక అటు తిరగండి. నిత్యకి కాల్ చేసి మాట్లాడితే నో, డైరెక్ట్గా నిత్య దగ్గరికి వెళ్ళటం బెటర్. కానీ ఎందుకు వచ్చావని అడిగితే కోర్టు కోసం వచ్చానని చెప్తాను. దట్స్ రైట్. మంగా, నిన్ను మేడం గారు పిలుస్తున్నారు. ఎందుకు? ఏమో తెలీదు, త్వరగా రా. కొంపదీసి గదిలో అనుకుంది మేడం గారికి వినిపించిందా? నేను మెల్లగానే అనుకున్నానే. మంగా, మేడం వస్తున్నాను. ఏంటి మేడం పిలిచారు? మేడం మా మామ్ కాదే, నువ్వు. డిన్నర్ చేయడానికి కూడా పిలవాలా నిన్ను? భోజనం చేయడానికి పిలిచారా? ఇంకెందుకో అనుకుని భయపడ్డాను. నన్నెందుకు మేడం పిలవడం? ఆకలిస్తే నేనే తింటాను కదా. ఏ నైట్ ఫామ్ హౌస్ లో తిన్నది ఇంకా అరగలేదా నీకు? తింటే ఓ సమస్య, తినకపోతే ఇంకో సమస్య. టైంకి తిని పడుకోవే. చూడు, మా మామ్కి కూడా నీపై ఎంత శ్రద్ధ పుట్టిందో. శ్రద్ధ కాదు బేబీ, అది నీలా నటించాలంటే నువ్వున్నట్టే ఉండాలి కదా. ఇది నాలా కాదు, నన్ను మించిపోయేటట్టుంది. ఏంటే, నువ్వు కూడా మాతో ఈక్వల్ గా కూర్చొని మేం తినేదే తింటావా? అయ్యయ్యో లేదు మేడం, కంచంలో అన్నం పచ్చడి పెట్టుకుని కింద కూర్చొని తింటాను. నీకు నా రూపం వచ్చుండొచ్చు, కానీ ఎన్ని జన్మలెత్తినా నువ్వు నేనవ్వలేవు. నాలాగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని నేను తినేవి తినలేవు. ఆ అదృష్టం నీకు ఎప్పటికీ రాదు. ఏ దేవుడు కూడా నిన్ను నా స్థాయికి తీసుకురాలేడు. ఏంటే, నువ్వు కూడా మాతో ఈక్వల్ గా కూర్చొని మేం తినేదే తింటావా? అయ్యయ్యో లేదు మేడం, కంచంలో అన్నం పచ్చడి పెట్టుకుని కింద కూర్చొని తింటాను.
నీకు నా రూపం వచ్చుండొచ్చు, కానీ ఎన్ని జన్మలెత్తినా నువ్వు నేనవ్వలేవు. నాలాగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని నేను తినేవి తినలేవు. ఆ అదృష్టం నీకు ఎప్పటికీ రాదు. ఏ దేవుడు కూడా నిన్ను నా స్థాయికి తీసుకురాలేడు. నువ్వు ఇంటి పని మనిషివని మర్చిపోకు. నా కాలికి వేసుకునే చెప్పులా ఉండాలి. తలరాత మార్చుకోవాలని తప్పుడు ఆలోచన చేశావో తొక్కి పారేస్తాను. దానికి లేని ఐడియాలు నువ్వెందుకు ఇస్తున్నావు బేబీ? ఫస్ట్ హ్యావ్ ఫుడ్. నా కోపం చల్లారట్లేదు మామ్. ఏం చేయాలి? ఫుడ్ చల్లారకు ముందే తిను. ఇది చేసే పనులకు కడుపు నిండిపోతుంది. ఇక ఫుడ్ కి ప్లేస్ ఎక్కడా? బేబీ ప్లీజ్. ఏయ్ ఇటు చూడు. కుక్కకి బిస్కెట్లు వేస్తాం. ఎందుకు? విశ్వాసంగా ఉండటానికి. నాకు నువ్వు కుక్కతో సమానం. మా మామ్ నీకిచ్చిన మనీ ఈక్వల్ టు బిస్కెట్. కుక్కలా విశ్వాసంగా ఉండు. తోక జాడించావో పీక కట్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. తోకలా తల ఊపు. నోరు తెరిచి మొరగకు. వినడానికి నాకు ఇరిటేటింగ్ గా ఉంది. శ్వేత, ఎవరొచ్చారు చూడు. ఓకే మేడం. జై సార్ వస్తున్నారు మేడం. మంగ, నువ్వు పైన కూర్చో. నిత్యం లోపలికి తీసుకెళ్ళు ఫాస్ట్గా. నువ్వు ఆ చైర్లో కూర్చో. ఆ పచ్చడి తీసి కర్రీస్ వేసుకొని తిను. కానివ్వు. హాయ్ ఆంటీ. హాయ్ Hi, Nitya. జై, వాట్ ఇస్ సర్ప్రైజ్? నథింగ్ స్పెషల్ ఆంటీ. నిత్య పెయిన్ ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాను. దానికి డైరెక్ట్గా రావడం దేనికి? కాల్ చేసి కనుక్కోవచ్చుగా. పెయిన్ తగ్గిందా నిత్య? ఆస్పత్రిలోనే తగ్గిపోయిందిగా. అవును, భోంచేశారా? లేదు నిత్య, ఫామ్ హౌస్లో నువ్వు పెట్టిన ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ ఇంకా పోలేదు. అది ఫ్రైడ్ రైస్ కాదు, ఏదో డ్రగ్ పెట్టినట్టుంది. అందుకే మళ్ళీ వచ్చాడు. అన్నం టైంకి వచ్చారు. తినండి. జైకి ఫుడ్ పెట్టడమే దాని పనా? జాయిన్ విత్ అస్ జై. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ, మీరిద్దరే డిన్నర్ చేస్తున్నారు కదా, మరి మూడో ప్లేట్ ఎవరిది? అది నాదే. మరి ఇది? ఇది కూడా నాదే. ఏం ఫుడ్ ఇది? ఇంత రెడ్గా ఉంది.
అది పచ్చడన్నం. అంటే అంటే అన్నం ఆవకాయ. బాగుంటుందా? కారంగా ఉంటుంది. మరి ఎలా తిన్నావు? తినలేకే అది పక్కన పెట్టి ఇది పెట్టుకున్నాను. ఆంటీ, నిత్యకు కొత్త కొత్త టేస్ట్ ట్రై చేయటం హ్యాబిటా? అప్పుడప్పుడు జై. వెల్, నేను ట్రై చేస్తాను. కలర్ఫుల్. అయ్యో, అది నేను ఎంగేజ్ చేశాను. ఐ నో. దాని ఎంగిలి చేయి తింటున్నాడా? నువ్వా మోమైనా ఆపాలి కదా. అది నువ్వు తినలేవు జై. నిత్య తినగలేంది, నేను తినలేనా ఆంటీ? తను తినలేకే వదిలేసింది. నేను ఫినిష్ చేస్తాను. నిత్య, బెట్. ఈ రైస్ మొత్తం నేను తినేస్తాను. మొదటి ముద్దకి చచ్చూరుకుంటారా మగడా? అయిపోయింది. అది నా ప్లేస్ లోకి వచ్చేసింది. నా స్వీట్ థింగ్స్, నా స్వీట్ మెమోరీస్ అన్ని తన్నుకుపోతుంది. జై జై దాని ఎంగిల్ తినేస్తున్నాడు. అయ్యో వద్దు, మీరు తినలేరు, మీ వల్ల కాదు. తింటాను. ఆంటీ, మీరే విట్నెస్. రిస్క్ ఎందుకు జై? ఇది రిస్క్ కాదంటీ, నిత్యం రీచ్ అవటం. నిత్య, బెట్ గెలుస్తాను చూడు. పచ్చడి టచింగ్ ఇచ్చింది. షవరు బాతులు, స్విమ్మింగ్ పూలు, ఎండమావులాయే, ఎండ కట్టినాయే. సి, ఫినిష్ చేశాను. బెట్ గెలిచాను. ఇప్పుడే ఉంటావు. ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే. అయ్యో డాబు సరిసిరి దూరమే, అయ్యో బాబు పని ఇక ఘోరమే. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు ఇమ్మంటారా? త్వరగా ఇవ్వు. దేవుడు కనిపించే, అబ్బాయి నబ్బా అనిపించే. అయ్యో బాబు పని ఇక ఘోరమే. జల్సా లైఫులు, సల్సా డాన్సులు సాగాయి, కష్టాలు కవాదు చేశాయి. హారబుల్. నువ్వెలా తిన్నావు నిత్య? ఇలాంటి ఫుడ్ తింటే చచ్చిపోతారు. అందుకే వద్దన్నాను జై. మై గాడ్. నిత్య, ఇంకెప్పుడు ఇలాంటి ఫుడ్ తినకు. నేను కూడా తిన్ను. అంతా ఈ మెంటల్ మంగ వల్లే. దానివల్ల జై సఫర్ అయ్యాడు. ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. గుడ్ నైట్ నిత్య. ఓ, ఇదేం ఫుడ్ రా బాబు.
యూ బ్లడీ బగ్గర్, నా జైకి నీ ఎంగిల్ పెడతావా? నిన్ను శ్వేత, తీసుకురా, గన్ తీసుకురా, దీన్ని ఇక్కడ షూట్ చేసి పారేస్తాను. వెళ్ళు. బేబీ కూల్, ఇందులో తన తప్పేం లేదు. అవును మేడం, నేను వద్దంటున్న సారే తిన్నారు మేడం. అసలు జైని డిన్నర్ చేయమని చెప్పడానికి నువ్వెవరివే? నువ్వు చెప్పబట్టే కదా జై నీ ఎంగిల్ తిన్నాడు. అన్నాల వేళ వచ్చారు కదా అని అదే అడుగుతున్నాను. జై పదే పదే నీ కోసం ఎందుకు వస్తున్నాడు? ఏం మాయ చేసావే? ఏం మత్తు మందు పెట్టావు? ఫామ్ హౌస్ లో కమిట్ అయిపోయావా? మీ ఇద్దరి మధ్య అంతా అయిపోయిందా? అయినా ఎందుకు వెళ్ళావే ఫామ్ హౌస్ కి? మీకు అన్యాయం జరగకూడదనే వెళ్ళాను మేడం. నాకు ఇంకెవ్వరూ అన్యాయం చేయట్లేదే. నువ్వు చేస్తున్నావు. మొన్న ముద్దు పెట్టావు, ఈ రోజు ముద్ద పెట్టావు, రేపు నా లైఫ్ లో చిచ్చు పెడతావు. బేబీ పాపం తన అలాంటిది కాదు. నువ్వు మాట్లాడకు మామ్. అది నిన్ను కూడా బుట్టలో వేసుకుంది, అందుకే దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. మీరు చేసిన సహాయానికి రుణం తీర్చుకోవడానికి వచ్చాను గాని మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు మేడం. మరి జరుగుతున్నవన్నీ ఏంటే? మోసాలు కదా? నిన్నిలాగే వదిలేస్తే నా జైతో కాపురం కూడా పెట్టేటట్టున్నావు. నన్ను ఏడిపించడానికి వచ్చావే నువ్వు. నన్ను చంపేయడానికి వచ్చావు నువ్వు. బేబీ రిలాక్స్ బేబీ, టెన్షన్ అవ్వకు. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలను మామ్? నా వల్ల కావట్లేదు మేడం. ఇదంతా వద్దు మామ్, ఇదంతా వద్దు. ఇది నా కళ్ళ ముందుంటే నాకు పిచ్చి పట్టడమో నా తల పగిలిపోవడమో జరుగుతుంది. పంపించేయి మామ్, దాన్ని పంపించేయి. నా కళ్ళ ముందు వద్దు. బేబీ బేబీ రిలాక్స్ ఫస్ట్. మంగ వెళ్ళిపోతే ఎలా? ఏ ఇది లేకపోతే నీకేమైనా నష్టమా? నాకైతే ఏ నష్టమో లేదు. పంపించేసాయి. అది కాదు బేబీ. నో ఆర్గ్యుమెంట్స్ మామ్. దాన్ని పంపిస్తావా? నన్ను వెళ్ళిపోమంటావా? ఇదుంటే నేను ఇలాగే వీల్ చైర్ మీదే ఉంటాను. జైతో ఇది బయటకు వెళ్తే నేను 4 గోడల మధ్య బందీ ఇలా ఉంటాను. చచ్చిపోవాలనిపిస్తోంది మామ్. బేబీ చెప్పు, దాన్ని పంపిస్తావా? నన్ను చంపేస్తావా? బేబీ తనతో మనకి అవసరం ఉంది. అవసరమైనప్పుడు కావాలంటే వస్తుంది. ఇప్పుడు అది ఇక్కడ వద్దు. ఇంకోసారి నేను చెప్పను మామ్. ఏయ్, గెట్ అవుట్. నేను చెప్పేంత వరకు నా కంటికి కనిపించొద్దు. వెళ్ళిపో. ఆగో. మొత్తం నీ దరిద్రం అంతా తీసుకెళ్ళు. షిట్, ఫోన్ నిత్య వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను. ఫోన్లే, ఈ వంకతో నిత్యని మరోసారి చూడొచ్చు.
జాగ్రత్త. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇక నా హెల్త్ నేను హ్యాపీగా ఉంటాం. వెళ్ళొస్తాను మేడం. వెళ్ళు. మళ్ళీ ఈ ఇంటికి దూరం అవుతున్నావని ఫీల్ అవ్వకు. మీరు నాకు చేసిన సహాయానికి పూర్తిగా రుణం తీర్చుకోకుండా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది మేడం. కానీ నేను చచ్చిపోయేలోపు ఎలాగోలా మీ అప్పు మొత్తం తీర్చేస్తాను మేడం. ఇప్పుడు ఆ అప్పు గురించి నిన్నెవరు అడిగారు? మీరు అడక్కపోయినా తీర్చాల్సిన బాధ్యత నాకుంది. నిత్య మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. తన గురించి నీకు తెలుసు కదా. అమ్మాయి గారి స్థానంలో నేనున్నా అలాగే ప్రవర్తిస్తానేమో మేడం. మా అమ్మ ప్రాణాలు కాపాడిన దేవత మీరు. మీ ప్రాణానికి ప్రాణమైన అమ్మాయి గారు బాగుండాలి. అదే నా కోరిక. నీకే అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. నాతో టచ్లో ఉండు. మీ అమ్మని బాగా చూసుకో. వెళ్ళు. ఎందుకు దండం పెడుతున్నావు? ఇన్నాళ్ళు మీ కూతుర్లా నటించాను. ఇప్పుడు మీ నుంచి దూరం అవుతుంటే ఏదోలా ఉంది మేడం. అంతలా నేనేం చేశాను మంగా? నిన్ను తిట్టాను, కొట్టాను. కూతుర్ని దండించే అధికారం తల్లికుంటుంది మేడం. ఎలా వెళ్తావు? మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దు మేడం, మీరు అమ్మాయి గారి దగ్గర ఉండండి. నేనేదో ఒక బస్ పట్టుకుని వెళ్ళిపోతాను. ఉంటాను మేడం. జాగ్రత్త.